అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు బీఆర్ఎస్ సిద్దమవుతుందా? 15 నెలల కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను, ప్రభుత్వ హామీలను శాసనసభ వేదికగా ప్రశ్నించడానికి కారు పార్టీ సిద్దమవుతుందా? అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్ లో బీఆర్ఎస్ ఏ విధంగా కార్నర్ చేయబోతుంది? బీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో పార్టీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు కేసీఆర్ చేయనున్న దిశానిర్దేశం ఏంటి? కేసీఆర్ అసెంబ్లీకి వస్తారా లేక కేటీఆర్, హరీష్ రావు లీడ్ చేస్తారా? తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 12 నుంచి ప్రారంభం కానున్నాయి. బడ్జెట్ సమావేశాలలో బీఆర్ఎస్ పార్టీ వ్యవహరించాల్సిన వ్యూహాలపై ఈ నెల 11న తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో కేసీఆర్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేయబోతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలు అవుతున్నా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోయిందని బీఆర్ఎస్ పదే విమర్శలు చేస్తూ వస్తుంది. ప్రజలకు ఇచ్చిన హామీలపై శాసనసభ వేదిక నుంచి ప్రభుత్వాన్ని ప్రశ్నించి ఇరకాటంలో పెట్టాలని బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం 6 గ్యారెంటీలను ప్రజలకు అమలు చేయకపోవడంపై ఎల్పీ మీటింగ్లో కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారట. రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డులు ఇస్తామని చాలాసార్లు ప్రకటన చేసింది. మార్చి 1న కొత్త కార్డులు, సన్న బియ్యం ఇస్తామని మరోసారి ప్రకటించింది. అయితే మార్చి 1 అయినా ఇంకా వాటిపై స్పష్టత లేకపోవడంపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అసెంబ్లీ వేదిక నుంచి నిలదీయనున్నారు. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీలకు 42% అమలు చేయాలని డిమాండ్ చేయడంతో పాటు బీసీల జనాభా తగ్గడంపై బీఆర్ఎస్, బీసీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో మాట్లాడేలా గులాబీ పార్టీ వ్యూహాలు సిద్ధం చేస్తుంది. గతంలో బీఆర్ఎస్ చేసిన సకల జనుల సర్వే కంటే జనాభా ఎందుకు తగ్గిందని ప్రశ్నించడానికి సిద్దమవుతున్నారు. రాష్ట్ర జీడీపీ తగ్గడంపై ప్రభుత్వ వైఫల్యాలు, రియల్ ఎస్టేట్ పడిపోతుందని, పెట్టుబడులు రావడం లేదని బీఆర్ఎస్ విమర్శలు చేస్తుంది. ఇక ఎల్ఆర్ఎస్ కట్టొద్దని బీఆర్ఎస్ ఇప్పటికే పిలుపునిచ్చింది. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎల్ఆర్ఎస్ కట్టొద్దని పిలుపునిచ్చారని అసెంబ్లీలో బీఆర్ఎస్ ప్రశ్నించనుంది. ఎల్ఆర్ఎస్ కి 80,000 మంది అప్లై చేసుకున్నారని, వారికి లబ్ధి చేకూరుతుందని బీఆర్ఎస్ అంటుంది. దళిత బంధు పేరుతో బీఆర్ఎస్ 10 లక్షలు ఇస్తే 12 లక్షలు ఇస్తామని కాంగ్రెస్ చెప్పిన మాటని నిలబెట్టుకోవాలని సభలో బీఆర్ఎస్ లేవనెత్తనుంది. ఇక కాళేశ్వరంతో పాటు ఇరిగేషన్ అంశంపై సభలో వాడివేడి చర్చ జరగనుంది. ఎస్ఎల్బీసీ టన్నెల్ కూలిపోవడానికి బీఆర్ఎస్ ప్రభుత్వం కారణమని కాంగ్రెస్ అంటుంటే, ఎస్ఎల్బీసీ కోసం తాము 4,000 కోట్ల వరకు నిధులు ఖర్చు చేశామని, పనులు ముందుకు ఆగాయో సభలో అవకాశం ఇస్తే చెబుతామని బీఆర్ఎస్ పార్టీ పట్టుబట్టనుంది. ఇక శాసనసభలో గోదావరి జలాలపై బనకచెర్ల కట్టడం తెలంగాణకి నష్టం లేదని ఏపీ అంటుంటే, తెలంగాణ ఇరిగేషన్ మంత్రి ఎందుకు స్పందించడం లేదని బీఆర్ఎస్ అంటుంది. తెలంగాణలో 10 ఏళ్ల కాలంలో ఎప్పుడూ రైతుల పంటలకు ఇబ్బంది లేకుండా నీళ్లు ఇచ్చాము. కానీ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్టులపై అవగాహన లేక ప్రాజెక్టులలో నీళ్లు నింపక రైతులకు నీళ్లు ఇవ్వకపోవడంతో పంట పొలాలు ఎండిపోతున్నాయని బీఆర్ఎస్ అసెంబ్లీలో నిరసన తెలపడానికి సిద్దమవుతుంది. ప్రతి అంశంలో ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలని బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. ఇక అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరవుతారా లేదా అన్న దానిపై బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం అనంతరం ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది.